అబ్బా గీ సీట్లా ఎప్పుడు కూసుందామా అని గిడికొచ్చినప్పుడు సంధి చూస్తున్నా. మొత్తానికైతే మా వాణియల్లా లీవ్లకు పోయింది. ఇక నేను గీ సీట్లో కూసున్నా. మరి కూసున్నా కానీ వార్తలు కూడా మంచిగా చదవాలే కదా, అప్పుడే నలుగురు శబాష్ అంటారాయే. అందుకే మస్తుగా ప్రిపేర్ అయ్యి వచ్చిన. ఇయాల్టి వార్తలు సూపర్గా చదువుతా, నా ఇంకో టాలెంట్ చూపుతా, మా వాణితోని శబాష్ అనిపించుకుంటా. ఇక మొదలైతే హెడ్లైన్స్ చూద్దాం పాండ్రి. మల్లారెడ్డి సారు అద్రగొట్టిండు డాన్స్, సూపర్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్. నాయనకు కారు గిఫ్ట్ ఇచ్చిండ్రు బిడ్డలు, సంతోషంతోని పెట్టుకున్నారు కన్నీళ్ళు. చికెన్ రేట్లు తగ్గాలని ఉద్యమం చేస్తానంటున్న రాజేషు. నాకు అసలే వారానికి 4 రోజులు చికెన్ లేకుండా ముద్ద దిగది, అట్లాంటిది చికెన్ రేట్ ఎక్కువ అయ్యేసరికి ఇంట్లో చికెన్ తెప్పియాలి. ఒక పొలిటీషియన్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక మంచి యాక్టరు, ఒక మంచి డాన్సరు, ఇవన్నిటికి మించి ఒక కష్టజీవి, ఇవన్నీ కలగలిపి ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారానయ్యా అంటే అది ఒక్క మల్లారెడ్డేనుల్లా. అవును, టైమును బట్టి ఎన్నో కళల్ని ప్రదర్శించిన మన మల్లన్న ఇప్పుడు డాన్స్ తోని ఇరగదీసిండు కదా అంటే వేరే లెవెల్ అంతే. మల్లారెడ్డి మల్లారెడ్డి హైబ్రిడ్ మనిషి, ఒక్కటే పీస్. నిజమేనులా, మల్టీ టాలెంటెడ్ మల్లారెడ్డి సారు. కమాన్ సార్ కమాన్. 50 వసంతాల పెళ్లి వేడుకను పెద్ద పండుగ లెక్కనే జరుపుకున్న మల్లారెడ్డి సారు ఇట్లా సినిమా హీరో రేంజ్ లో స్టెప్ లేచిండు. మరి మీరు ఒక్కరే సోలో స్టెప్ వేస్తే ఏం కిక్ ఉంటుంది సార్, మేడం తోటి కూడా ఓ డ్యూయట్ వేసుకోండి. అది మల్లారెడ్డి సార్ అంటే. సార్ ముందు సినిమా హీరోలు కూడా చిన్న పోవాలి. మరి 70 ఏళ్ళ వయసులో కూడా ఇంత జోరుగా ఇంత హుషారుగా డాన్స్ చేస్తుంటే మాటలా, కానీ మేడమే జరంత సిగ్గుపడ్డట్టు అనిపిస్తుంది. అట్లనే సాంగ్ చేంజ్, ఇంకో పాటకు డాన్స్ చేయరు సార్. ఇట్లా తగ్గేదేలే అనుకుంటా మల్లారెడ్డి సార్ స్టెప్పులు వేస్తుంటే ఇంట్లోనే కాదు సార్ ఫ్యాన్స్ కూడా మస్తు ఎంజాయ్ చేసిర్రు. అన్నట్టు మామకు దగ్గర కోడలు అన్న పేరు తెచ్చుకున్న ప్రీతిరెడ్డి మేడం కూడా మామ రేంజ్ స్టెప్పులతో అదరగొట్టింది. ఇది ఒక్క పాటకే కాదు, అటు మామ ఇటు కోడలు ఇద్దరే వీళ్ళ డాన్స్ కు మస్తు మంది ఫిదా అయిపోయారు. అయినా ఏ మాటకు ఆ మాట కానీ మల్లారెడ్డి సార్ జోరే వేరే కదా అనుల్లా. సూపర్ సార్ సూపర్. నీ కుక్కలు పాడగాను, ఏం కుక్కలో ఏందో ఉన్నంతసేపు మంచిగానే ఉంటాయి, కానీ అప్పుడప్పుడు వాటికి ఏమనిపిస్తుందో ఏందో తొవ్వంట పోయేటోళ్ళ ఎంబడిపడి పిక్కలు అందుకుంటున్నాయి. కానీ కుక్క గరుస్తే ఎంబటే యాంటీ రేబిస్ సూది మందు తీసుకోవాలి, లేకపోతే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఆగో గా తమ్ముని చూస్తే మీకే అర్థమవుతుంది. అయ్యో తమ్ముడా, పగోనికి కూడా రావద్దు గిస్వంటి కష్టం. చూస్తున్నారులా గా తమ్ముణ్ణి అచ్చం కుక్క లెక్కనే అరుస్తున్నాడు. ఊరోళ్ళందరు కలిసి అంబులెన్స్ ఎక్కిస్తున్నారు. ఎందుకట్లా కుక్క లెక్క అరుస్తున్నాడు, ఏమైంది అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మిర్జాపూర్లుండే 17 ఏండ్ల కరణ్ కు 4 నెలల కిందట కుక్క గరిసింది. వెంటనే దవాఖానకు పోయి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇప్పించిండ్లు. ఏం కాలేదు కదా అనుకొని తతిమ డోసులు తీసుకోలేదట. దాంతోని తమ్మునికి రేబిస్ వ్యాధి సోకింది. కొన్ని రోజుల నుంచి అంత ఎట్లెట్లనో చేస్తున్నాడు, కుక్క లెక్క కీకలు పెడుతున్నాడని ఇంట్లో ఊరి పెద్ద మనుషులకి చెప్పిండ్లు. అందరు కలిసి గీ తమ్ముణ్ణి అంబులెన్స్ లా హాస్పిటల్ కు కొంచబోయిండ్లు. రేబిస్ వ్యాధి సోకితే గిట్లనే చేస్తారట, బతికే ఛాన్స్ కూడా ఉండదట. చూసిన్లానుల్లా కుక్క కాటును నిర్లక్ష్యం చేస్తే ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చిందో. అందుకే కుక్క గరిసిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వ్యాక్సిన్ వేసుకోవాలి అంటున్నారు డాక్టర్లు. బైకులు ఎత్తుకపోయిన దొంగలను చూసినాం, బైకుల పెట్రోల్ ఎత్తుకపోయిన దొంగలను చూసినాం, ఆఖరికి బైకు పయ్యలను ఎత్తుకపోయిన దొంగలను కూడా చూసినాం, వార్త కూడా చెప్పుకున్నాం కదా. అయితే గీడో దొంగోడు మాత్రం ఏం ఎత్తుకపోయిండో చూస్తే నువ్వేం చిల్లర దొంగవురా అయ్యా అని తిట్టుకుంటారు పక్కా. ఊర్ని కథ సల్లగుండా చూసిన్రానుల్లా దొంగోడు ఎట్లా కొట్టేసిండో హెల్మెట్. తోపుడు బండి వెనకాల ఏం తెలవని ఎర్రి పప్ప లెక్క వచ్చిండు. వాళ్ళు జరంత ముంగటికి పోంగనే ఎనకంగానే అడుగులేసి రప్పున కొట్టేసిండు. అగ చూడుండ్రి, ఎంబటే సరిపోదా అని నెత్తికి తగిలించుకొని ఎట్లా జంపైండో. ఏదో గిది సీసీ కెమెరాల రికార్డ్ అయింది కాబట్టి
బట్టి తెలిసిపోయింది గాని లేకుంటే హెల్మెట్ పోయినన్న ఎంత దేవులాడునో ఎవరిని అనుమానించునో కదా. హెల్మెట్ దొంగతనం గిటుంచితే ఉత్తరప్రదేశ్ లా గీ అక్క చూడుండ్రి చీరను ఎట్లా మాయం చేసిందో. అయిపాయ్ కేల్ కథం దుఃఖనం బంద్. ఓనరు చీరను మడతేసే టయానికే సాటుంగా చీరను కొట్టేసింది. కాకపోతే సీసీ కెమెరాకు దొరికిపోయింది. మరి దొంగతనం చేసేటందుకే వచ్చిందో ఆయనతో చీరను కొనేటందుకు వచ్చినాక దొంగతనం చేయాలనిపించిందో మొత్తానికైతే చీర కొట్టేసింది. ఈ 2 దొంగతనాలు ఇటు ఉంచితే ఇటు తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటల బంగారం దుకాణంలో చూడుండ్రి ఎంత పనైందో. ఓష్ని అన్నాలం పాడుగాను చూసిండ్రానుల్లా దొంగ బద్మాష్ గాడు ఎంత పని చేసిండో. కండ్లల్లో కారం కొట్టి చైన్ ఎత్తుకొని ఉరకనే ఉరికిండు. ఒక్కటే సెకండ్ల అవతల పడ్డాడు. చెప్పండి ఓనర్ గారు ఎన్ని తులాల చైన్ అది? 110 గ్రాములు 916 kg చైన్లో విలువ వచ్చి మ్యాక్సిమం ఒక 25 lakhs. అయ్యో ఇన్నారుల్లా 25 లక్షలకు ఎక్కువనే ఉంటదట బంగారం విలువ. మరి వాడు ఎప్పుడు దొరుకుతాడో కానీ చూడుండ్రి ఒక్కటే నిమిషంలా ఎన్ని లక్షల రూపాయల సొమ్మెత్తుకపోయిండో. మీరైతే బంగారం మంచిగా దాసుకోండ్రి సరేనా. బిడ్డలు బాగా చదువుకొని మంచి కొలువు సంపాదించి పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ కావాలి అని కోరుకుంటారు తల్లిదండ్రులు. పిల్లల భవిష్యత్తు కోసము రెక్కలు ముక్కలు వేసుకుంటారు. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటారు. వాళ్ళ సంతోషాలను కూడా వదులుకుంటారు. గట్లా తమ కోసము ఎంతో త్యాగం చేసిన తల్లిదండ్రులకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిండ్లు బిడ్డలు. మమ్మీ డాడీ ఇన్నాళ్ళు మా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు కదా. మీ సంతోషాలను త్యాగం చేసిండ్లు, మా జీవితాలను తీర్చిదిద్దిండ్లు. అందుకే మీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చినాం అని చెప్పి గా 2 అమ్మాయిలు తల్లిదండ్రుల కండ్లకు గంతలు కట్టి ఇంటి బయటకు తీసుకొచ్చిండ్లు. అక్కడ వాళ్ళకి ఆ కళ్ళ గంతలిప్పి ఎదురుంగున్న కారును చూపెట్టి అగో అదే మేము తీసుకొచ్చిన గిఫ్ట్, ఆ కారు మీకే అని చెప్పంగానే ఆ తల్లిదండ్రులు సంతోషంతోని ఉప్పొంగిపోయిండ్లు. ఆ తండ్రికైతే ఆనందంతోని కళ్ళల్లో నీళ్లు తిరిగి వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళతోని చేరిపోయిండ్లు. అక్కడనే కారు తాళం చేతులు తండ్రికి ఇచ్చిండ్లు ఆ అమ్మాయిలు. నా బిడ్డలు ఎంత ఎదిగిపోయిండ్లో అని వాళ్ళను ఆప్యాయం కలుముకున్నాడు గా తండ్రి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మా కోసం జీవితాంతం కష్టపడ్డ మమ్మీ డాడీకి ఈ గిఫ్ట్ ఒక చిన్న కృతజ్ఞత అని ఆ బిడ్డలు అంటుంటే తల్లిదండ్రుల మీద ఆ కూతుర్లకున్న ప్రేమకు గిదే నిదర్శనం అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. కస్టమర్లే మా దేవుళ్ళు అని వ్యాపారం చేసేటోళ్ళు అంటుంటారు. కొందరైతే షాపు లోపల కూడా రాసి పెడతారు. అట్లని కస్టమర్లను మంచిగా చూసుకుంటారా అంటే కొందరు మంచిగానే చూసుకుంటారు. కానీ కొందరు అయితే కొంటే కొను లేకుంటే లేదు అన్నట్టే చూస్తుంటారు. అయినా ఇప్పుడు గీ ముచ్చట నేనెందుకు చెప్తున్నా అంటే గీడో కాడ కస్టమర్లు చల్లగా ఉండాలి అని చెప్పి ఏం చేసిండ్రో చూస్తే వాళ్ళ కడుపు చల్లగా ఉండాలి అని మీరే అంటారు. ఎవ్వలైనా సరే ఏ పెట్రోల్ బంకులకు పోయినా సరే పెట్రోల్ కొట్టించుకున్నాక ఆడికెంచి పోతారు గాని అదే గీ పెట్రోల్ బంకుల పెట్రోల్ కొట్టించుకునేటందుకు పోయినోళ్ళు మాత్రం పెట్రోల్ కొట్టించుకుని అయిపోయినాక కూడా గక్కడి నుంచి అస్సలకే పోరు కావచ్చు. ఎందుకంటే చల్లని కూల్ చూసిండ్రానుల్లా బయట ఎండలు మండిపోతున్నాయి. రోడ్ల మీద తిరిగే జనాలు గా ఎండలకు గావరైతుంటారు. కనీసం మా బంకులకు పెట్రోల్ కొట్టించుకునేటందుకు వచ్చినోళ్ళు గా కొద్దిసేపైనా చల్లబడతారని చెప్పి ఇగో గిట్ల కూలర్లు పెట్టించిండ్రు. ఇక బంకు లోపలికి ఓబుడుతోనే చల్లగా వస్తుంది అన్నట్టు. మళ్ళీ ఇది ఎక్కడో కూడా కాదు మన సికింద్రాబాద్ లోనే మంచి ఉపాయం చేసిండ్రు కదనుల్లా. కస్టమర్లు వస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, మనం పెట్రోల్ పోతున్నాం, అయిపోయింది. ఇంకా వాళ్ళ గురించి మనకెందుకు అని అనుకోకుండా గిట్ల ఎండవేడికి కూలర్లు పెట్టించిందంటే గి బంక్ ఓనర్ ను తారీఫ్ చేయాల్సిందే కదనుల్లా. ఇలా తొలిసరి గరం వార్తలల్లా యాంకరింగ్ చేస్తున్నా కదా అని జర తిప్పలు పెట్టకుండా జప్పున వార్త పట్టుకరా రాజేషు అని చెప్పిన. మా వానక్క కూడా ఒక మాట చెప్పినా అన్నది మనోనికి. మరి కానీ ఇదివరకు జాడలేడు కదా మనిషి, ఏడున్నాడో అసలు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక వ్యక్తి మరో వ్యక్తిని నడి రోడ్డుపై ఒక్క చేతితో నడి రోడ్డు మీద ఒక్క చేతితోని ఏం చేసిండు? నరికేసిండా? ఒక్క చేతితో మరో వ్యక్తి చేతిని పట్టుకొని రోడ్డును దాటించాడు. హలో కొరకసనా, సారీ తిరగసనా, చెప్పనా? అవునా, నిజమా? ఓకేనా, చెప్తున్నా, ఇప్పుడే అందిన తాజా వార్త. ఈరోజు రాత్రి సరిగ్గా 7 గంటలకు దేశమంతటా ఏమైతది చెప్పు. టైం 7 అవుతుందని సమాచారం. వీటిని వార్తలు అంటారా ఎవరన్నా? సర్లే, ఇప్పుడు చెప్పబోయేది మంచిగా ఉంటుంది చూడు.
కన్న కొడుకు విషయంలో కనికరం లేని తండ్రి చేసిన పని. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉన్నది. ఏం చేసిండు గా తండ్రి? కళ్ళ ముందు కన్న కొడుకు ఏడుస్తున్నా మొత్తుకుంటున్నా బండరాయి లాంటి ఆ తండ్రి ఆ కన్న కొడుకుని లాక్కెళ్ళి అయ్యయ్యో, ఏ మాగం చేసిండు పాపం పిల్లగాన్ని గా తండ్రి? స్కూల్లో దిగబెట్టొచ్చాడు. ఏహే, ఏం వార్తలు? ఏమైంది? మంచిగానే ఉన్నాయి కదా. ఏంది మంచిగున్నాయి? నీకంటే నేనే నయం, మస్తుగా చెప్పుతా. బ్రేకింగ్ న్యూస్ అంటారా వాటిని? అసలు గిట్లనేనా బ్రేకింగ్ న్యూస్ చెప్పే తరీక? ఏమైంది? వేర్ ఈస్ ద ఎనర్జీ, వేర్ ఈస్ ద ఫ్లో, వేర్ ఈస్ ద ఇంటెన్సిటీ? అసలు నువ్వు ఎంచుకున్న వార్తలేంది, చెప్పుతున్న విధానమేంది? అసలు ఆ ముఖంలో బ్రేకింగ్ న్యూస్ చదువుతున్న ఫీల్ ఉన్నదా? వేర్ ఈస్ ద ఎనర్జీ? ఇందుకే ఈ ఎండాకాలం అంటేనే నాకు అసలు నచ్చది. ఎండాకాలానికి నీ వార్తకు ఏం సంబంధం? తిండి చక్కగా తిననీయలేదు కాబట్టి. తిండికి ఎండకేం సంబంధం? ఎండ చేయబట్టి కోళ్ళు జీవిడుస్తున్నాయి కాబట్టి. తిండంటావు, ఎండంటావు, కోళ్ళంటావు, ఏం సమజైతలేదు నాకు. నువ్వే కదా ఎనర్జీ లేదు వార్త చెప్పుట్లా అన్నావు. అయితే ఆ ఎనర్జీ లేకపోవడానికి కారణం కోళ్ళే. అరే మళ్ళా గట్లనే, కోళ్ళకు నీ ఎనర్జీకి ఏం సంబంధం? ఎండలు చేయబట్టి కోళ్ళు చచ్చిపోయినాయి. కోళ్ళు తక్కువయ్యేసరికి సప్లై తక్కువైంది. సప్లై తక్కువయ్యేసరికి డిమాండ్ ఎక్కువైంది. డిమాండ్ ఎక్కువయ్యేసరికి రేటు పొలోమని పెరిగింది. కిలో చికెన్కు 350 రూపాయలట తెలుసా? 350 రూపాయలా? నాకు అసలే వారానికి 4 రోజులు చికెన్ లేకుండా ముద్ద దిగది. అట్లాంటిది చికెన్ రేట్ ఎక్కువ అయ్యేసరికి ఇంట్లో చికెన్ తెప్పియాలి. వంకాయ కూర వండితే వ్యాక్ అనుకుంటా తినాల్సి వచ్చింది. ఇక ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా? అయ్యో, 4000 లోపలికి పోయేందుకు ఎంత అవస్థ అయిందో తెలుసా? వేళ్ళెందుకు పెట్టుకుంటున్నావు మరి? అన్నం పెట్టుకోక మరి? ఒకళ్ళు తిండికి లేక తిప్పలు పడుతుంటే చికెన్ లేదు, చింతకాయ లేదు అంటున్నావా? నీకేం తెలుసు అబ్బా మా చికెన్ ప్రియుల బాధ. అసలు ఇట్లా కాదు, పెద్ద ఉద్యమమే చేస్తా చక్కగా నేను. ఏం ఉద్యమం? రేషన్ కార్డు లెక్క సర్కారు చికెన్ ప్రియులకు సపరేట్ కారట్ ఇవ్వాలి. వారం అరకిలో చికెన్ ఇవ్వాలి. ఎండాకాలంలో కోళ్ళు చచ్చిపోకుండా ఉండేందుకు కోళ్ళ సంరక్షణ చట్టం తేవాలి. వాటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు సపరేట్ కోళ్ళ డాక్టర్లను నియమించాలి. ఇంకా రెగ్యులర్ గా చికెన్ తినేటోళ్లకు సబ్సిడీ ఇవ్వాలి. కారట్ ఉన్నోళ్లకు చికెన్ షార్టేజ్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అబ్బా సూపరు, ఆల్ ది బెస్ట్. ఉద్యమం గట్టిగా చెయ్యి, నా ఫుల్ సపోర్ట్ నీకే. నిజంగానా? కాకుంటే చిన్న హెల్ప్ చెయ్యు. ఏందది? నీ జాగలా ఒక మంచి ఆర్టిస్ట్ చూసి పెట్టు, మన గరం లా స్కిట్లు చేసేటందుకు. హలో, అదేంది నేను ఉన్నా కదా. నువ్వు చికెన్ ఉద్యమంలా మస్తుగా బిజీ ఉంటావు కదా, ఇక మనోడు రాడట జాబుకు, వేరేటోళ్ళని చూసుకుందామని చెప్తావా అనక్కకు? ఏంది నువ్వు చికెన్ పేరు చెప్పి నా సీటుకే ఎసరు పెడుతున్నావు? హుషారు పిట్ట, నిన్నగాక మొన్న వచ్చి బాగానే హుషారు చూపెడుతున్నావు. మరి నీకు చికెన్ తినకుంటే ఎనర్జీ రాదు కదా. గా ఏడుపు కొట్టు ముఖం తోటి వార్తలేం చెప్పించుకుంటా ప్రోగ్రామ్ సక్కగా రాకుంటే నన్ను అంటారు మళ్ళీ అందరూ. సర్లే ఏడవకు, నీకోసం హుషారు తెచ్చుకొని మరి చెప్తా గానీ. కాకుండా రేపటి నుంచి చెప్తా ప్లీజ్. ఇవాళ అసలే చికెన్ తినలేదని బాధలున్నా. సర్లే కానీ చికెన్ తినేటట్టు లేదు, చికెన్ కొనేటట్టు లేదు నాగులో. కానీ ఎంతైనా కిలో చికెన్ కు 350 రూపాయలంటే తినేటోళ్లకు కట్టమే కదా. బడికి ఓబుద్ధి కానప్పుడు మమ్మీ నాకు కడుపు నొస్తున్నది, డాడీ నాకు జ్వరం వచ్చినట్టున్నది అని దొంగ సాకులు చెప్పి బడికి డుమ్మ కొడుతుంటారు కొంతమంది పిల్లలు. ఇంకొందరు స్టూడెంట్లు అయితే ఇంట్లో కాలేజీకి పోతున్నామని చెప్పి సినిమా టాకీసులు, పార్కుల ఎంట తిరుగుతుంటారు. కానీ చదువు విలువ ఏందో తెలిసిన పిల్లలు మాత్రం ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా పుస్తకం మాత్రం ఇడిచిపెట్టరు. అక్షరం మీద ప్రేమ, పుస్తకం మీద మమకారం, చదువుకోవాలనే సంకల్పం ఉంటే గీ దునియా మొత్తంలా ఏ శక్తి కూడా మనల్ని చదువుకోకుండా ఆపలేదు. అగో అక్కడ చూస్తున్నారా, ఆ స్కూల్ యూనిఫామ్లున్న గా ఇద్దరు బుజ్జవ్వలు ఒక కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్మే డబ్బా కిందున్న చిన్న గూట్లే గువ్వ పిట్టల లెక్క ఒదిగిపోయి సీరియస్ గా పుస్తకాలు మరలేసుకుంటా హోంవర్క్ చేసుకుంటున్నారు. ఒక దిక్కు అమ్మే వాళ్ళు, ఇంకో దిక్కు కొనే వాళ్ళతోని అక్కడ వాతావరణం అంతా లొల్లున్నది. అయినా కూడా చుట్టూ ఉన్న ప్రపంచంతోని సంబంధం లేకుండా చదువు మీదనే ఫోకస్ పెట్టి నోట్స్ రాసుకుంటున్న గా చిట్టి తల్లులను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియంలో పెడితే అది ఫుల్ వైరల్ అవుతున్నది. ఆ చిన్నారులకు చదువు మీదున్న శ్రద్ధ, పట్టుదల చూసి తారీఫ్ చేస్తున్నారు నెటిజన్లు. గిస్వంటి పిల్లలను ఎంకరేజ్ చేస్తే ఎన్నో అద్భుతాలు చేసి చూపెడతారని కామెంట్లు పెడుతున్నారు. ఇవి ఇయాల్టి గరం వార్తలు. మస్తుగా చదివినలే. ఇగో మళ్ళా రేపైతే కలుద్దాం. మన టైం గుర్తున్నది కదా,
ప్రతిరోజు రాత్రి 8:30కు, మళ్ళీ తిరిగి పొద్దుగాల 8:30కు. ఉంటున్నా మరి. బాయ్ బాయ్.